హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజే కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే ధనియాలు, జీలకర్ర ఇలాంటి మసాలా దినుసులన్నీ వేసుకొని మసాలా పొడి అయితే చేస్తున్నాను. దీంతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ వచ్చేసి ఎండుమిరగాయలు. ఇక్కడ మనం కారం తీసుకోకుండా ఎండుమిరగాయలు తీసుకుంటున్నాం. దాంతోపాటు ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయలు, మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ జీరా చికెన్ కర్రీ. తర్వాత వచ్చేసి సోంపు, ధనియాలు, కరివేపాకు, ఫైనల్గా యాలుక. వీటన్నిటిని కూడా ముందు మనం వేపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వేపుకోవడానికి ఇలా కళాయి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎండుమిరగాయలు వేసుకొని వేపుకుంటున్నాను. కొద్దిగా ఈ ఎండుమిరగాయలు వేగిన తర్వాత తీసేసుకుందాం. ఫస్ట్ లైట్గా కొద్దిగా ఎండుమిరగాయలు వేపేసుకుందాం. మరీ బాగా వేపుకోవద్దండి, బ్లాక్. ఇంక ఇప్పుడు ఎండుమిరగాయలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా తొందరగా వేడెక్కిపోతాయి. కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా వేపుకుందాం. నెక్స్ట్ సోంపు కూడా వేపుకుందాం. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేస్తాం. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కొద్దిగా లైట్గా వేపుకుందాం. చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా కూడా ఇట్లా కొద్దిగా పొడి పొడిగా ఉండాలన్నమాట. మరి మనం సన్నగా పేస్ట్ అయ్యేలాగా అలా చేసుకోకూడదు. ఇట్లా కచాపచా కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది. మనం ధనియాలు అన్నీ వేసాం కదా, సూపర్గా ఉంది. ఇంకా కూర అయ్యేసరికి అయితే ఇంకా రుచి అదిరిపోతుంది అనమాట. ఉల్లిపాయలు 2 రకాలుగా కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి. ఒకటి వచ్చేసేమో ఇది నేను మిక్సీ వేస్తాను. తర్వాత ఇవి వచ్చేసేమో ఇవి అలాగే వేసి వేపుకుందాం. వేస్తున్నాను. ఇంకా పెద్ద ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే చికెన్ని 2 సార్లు కడిగేసుకొని ఇలా బేషన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టిస్తున్నాం. కనుక ముక్కలకి బాగా మసాలా అనేది పడుతుంది అనమాట. దాంతోపాటు ఇప్పుడు పెద్దలపై పేస్ట్ కూడా వేసేస్తున్నాం. సాల్ట్ వచ్చేసి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తగినంత వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. వేసుకోవాలి. కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా మిక్సీ వేసుకోవాలి. దీన్ని కూడా పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పొడులు అయితే రెడీగా ఉన్నాయి. స్టవ్ వెలిగించుకొని ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాం. ముందుగా అయితే ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఇక్కడ 4 గరిటెలు వేసుకుంటున్నాను. అయితే లవంగాయలు వేస్తున్నాం. లవంగాయలు ఒక 10 వరకు తీసేసుకున్నాను. దాంతోపాటు చెక్క, ఆ తర్వాత ఇక కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకున్నాము. చూడండి, ఆనియన్స్ అయితే ఇక్కడ మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా వేపుకున్నారనుకోండి మీ కర్రీ అసలు పచ్చివాసన అనేది ఉండదన్నమాట. పచ్చిగా ఉన్నాయనుకోండి కర్రీ కూడా కొంచెం స్వీట్ అనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడైనా గమనించారా మీరు? ఈసారి ఇలా వేపు చూడండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత నేనైతే ఇంకా కర్రీ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మనం వేగిన ఆనియన్స్లో కర్రీ మొత్తం వేసేసుకుంటాం. ఇంకా కర్రీ అయితే వేసేసుకున్నాం. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం.
ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక పావు గంట సేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకుందాం. ఇంకా దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, మనం ఈ కర్రీకి అయితే వాటర్ ఒక చుక్క కూడా ఇందులో ఈ కర్రీలో వేయలేదండి, అయినా కూడా చికెన్లోనే వచ్చింది. అయితే ఇది లాస్ట్ వరకు కూడా మనం వాటర్ ఏం వేయము. ఇప్పుడు దీన్ని మనం ఇగురు కింద చేస్తున్నాం కాబట్టి వాటర్ ఏం వేయము, ఇలాగే ఇది ఉడుకుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా లేదండి, కర్రీ మాత్రం ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనం మసాలా పొడి మొత్తం వేసాం కదా, మామూలుగా లేదు, అదిరిపోతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 minutes ఇలాగే ఉడికించుకుందాం అండి. ఆ తర్వాత మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. సూపర్ ఉందండి కర్రీ. చక్కగా మసాలా మొత్తం వేగి ఆయిల్ మొత్తం పక్కకు తెచ్చి చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసుకుందాం. మరొకసారి ఈ కొబ్బరి పొడిని కూడా కలిపేసుకుందాం. ఇంక చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇంకేనండి, మసాలా కర్రీ ఇలా చేసేసుకోవడమే. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇలా వేడి వేడి రైస్లోకి కూర వేసుకొని కలుపుతుంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం భలే మంచి స్మెల్ ఉన్నాయండి. నార్మల్ కర్రీలాగా ఉండదు ఇది, చక్కగా పొడి పొడిగా ఉంటుంది అనమాట. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.